వాల్ డెకోర్స్ ఈసారి ఎలాంటి థీమ్ తో వచ్చింది? యాక్చువల్గా రవివర్మ గారి పెయింటింగ్ అంటండి. వాళ్ళ Okay. దగ్గర ఉన్న పాత పెయింటింగ్ మాకు ఇస్తే దాన్ని ఏఐలో ఎన్హాన్స్ చేసి దాన్ని గ్లాస్ మీద వేపించారు అనమాట. ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేసుకుంటూనే ఇచ్చాం. కృష్ణ, రాధ. బయట చూసాను బృందావనం అనేది అవును, దానికి అవును. తగ్గట్టుగా రిఫ్లెక్ట్ అయ్యేలా. అవునండి. సో దిస్ ఇస్ ద కంప్లీట్ wow. వాక్ ఇన్ వార్డ్రోబ్ అండి. సో యాక్సెసరీస్ అన్ని పెట్టుకోవడానికి అందులో కూడా చాలా ఈజీగా కనిపించడానికి. అవును. ఒక్కోసారి మనం హడావిడిలో ఏదైనా కనిపించక వెతుక్కోవడానికి మనకి clumsy అవుతుంది. సో ఏంటంటే సెట్స్ కింద చక్కగా పెట్టేసుకోవచ్చు ఇందులో. దేనికి అది బ్లాక్స్ లాగా Yeah. డివైడ్ అయిపోయింది. అవునండి. We just took enough care to go for enough lighting for the house. One is the day lighting, okay, all the glass facades. Second is the lighting inside the house. Even our lift also, if you see, it's a glass lift. A light మొత్తం లోపలికి రావాలి అని చెప్పి we made a transparent lift. ఎవరైనా మన దగ్గరికి రావాలన్నా ఒక 1-2 months ముందు ప్లాన్ చేసుకుంటే డిజైన్ పీస్ఫుల్ గా చేసుకోవచ్చు. వర్క్ అక్కడి నుంచి సీమ్లెస్గా వెళ్ళిపోతుంది. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ఒక ఇంటీరియర్ చూపించడానికి నేను తుక్కుగూడకి చేరుకున్నాను. కౌరి ఫారెస్ట్ వ్యూలో ఉన్నటువంటి విల్లా నెంబర్ 360 దగ్గర ఉన్నాను. వాల్ డెకోర్స్ ఈసారి ఎలాంటి థీమ్ తో వచ్చింది అదే చూద్దాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక విల్లాని నేను చూపించబోతున్నాను. సో ఈ విల్లాలో ఓనర్కు ఉన్నటువంటి టేస్ట్, ఎట్ ద సేమ్ టైం ఉన్నటువంటి లుక్, వీటన్నిటిని చూపిస్తాను. వచ్చేసేయండి. హలో అండి. Hi. హాయ్ Hi. హాయ్ ప్రవీణ గారు. సో విల్లా అనగానే మనకి విపరీతమైనటువంటి ఒక రిచ్నెస్ అనేది ఒకటి కనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ మనం చూస్తోంది ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. మొత్తంగా 3 ఫ్లోర్స్ లో ఎలాంటి డిజైన్ ఉంది, ఆ Yeah. థీమ్ ఏంటి, ప్రతిది కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఉంటుంది కదా. ఇది యాక్చువల్ గా నాకు హార్ట్ కూడా చాలా దగ్గరగా ఉండే విల్లా అండి. మ్మ్. అంటే మనం ఈ విల్లా మీద చాలా అంటే మేజర్ థాట్ ప్రాసెస్ ని ఎక్కువ ఇన్వెస్ట్ చేసామని చెప్పాలి. Yeah. సో ఏంటంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు నా విల్లా నెంబర్ 360 అండి. 360 థీమ్ అనేది కంటిన్యూస్ గా కనిపించాలి, అంటే ఆ సర్కిల్ మ్మ్. థీమ్ అనేది కనిపించాలి అని చెప్పి నాకు ఫస్ట్ చెప్పిన మాట అన్నమాట ఆయన. సో మ్మ్. మీరు చూసారంటే ఈ ఇంట్లో ప్రతి ఫ్రేమ్ లో మీకు ఒక సర్కిల్ అయితే కంపల్సరీ ఎక్కడో చోట Yeah. కనిపిస్తుంది. So నాకు సో కొంచెం- అట్లీస్ట్ హాఫ్ సర్కిల్ అయినా యూస్ చేసాం, కర్వ్స్ లోనే చేసాం వర్క్ అంతా కూడా. నాకు ఈ 360 లోకి ఎంటర్ అవగానే నాకు ఫస్ట్ కనిపించింది Yeah. వాల్ క్లాక్ అండి. అవునండి. అది ఎంత క్లాక్ అంటే రౌండ్ గా ఉంటుంది అన్నప్పటికి కూడా అవును. మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. లైక్ ఐ కెన్ ఇమాజిన్. ప్రతి- సీలింగ్ లో కూడా చూసుకోండి, Yeah. ఆల్ ద కంప్లీట్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ విల్ బి సర్కిల్ అండ్ అన్ని రూమ్స్ అన్నీ ఉంటాయి. అన్ని రూమ్స్ లో. ఇది Yes. డ్రాయింగ్ రూమ్ అండి. సో ఈ డ్రాయింగ్ రూమ్ ఏంటంటే బేసిక్ గా ఫర్ యూనో మీటింగ్స్ లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకునే ఆఫీస్ రూమ్ లాంటిది అనమాట. సో కొంచెం ప్రైవసీ ఉండేట్టుగా. మాక్సిమం సీటింగ్ ఉండేలాగా. సో Oh, ఏంటంటే ఇక్కడ కూడా ఐ వెంట్ ఫర్ అ సర్క్యులర్ టీవీ యూనిట్ అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా ఒక సర్క్యులర్ సర్కిల్, టీవీ ఇక్కడ హాఫ్ సర్కిల్ లాగా Yeah. ఆర్చ్ లాగా వచ్చింది ఇది. సో అదే కంటిన్యూ చేసాం. సీలింగ్ కూడా నాకు బాగా నచ్చిన డిజైన్ ఇక్కడ. సో ఈవెంట్ Exactly. ఫర్ సర్క్యులర్ థీమ్. మేడం ఈ ఇన్నర్ కూడా మొత్తం అంతా రోజ్ గోల్డ్ ఎక్రిలిక్ తోనే చేసామండి. అదంతా అదంతా వుడ్ వర్క్ యాక్చువల్ గా మేజర్ గా Mm, మొత్తం అంతా. mm. బట్ హెవీ కనిపించొద్దు అని చెప్పి ఐ వెంట్ ఫర్ దానిపైన పెయింట్ వేయించి ఓన్లీ ఆ ఆర్చ్ Yeah. మాత్రం సర్కిల్ ఒకటే ఎలివేట్ చేసాం అనమాట. యాక్చువల్ గా ఈ లైట్స్ చూస్తే ఈ లైట్స్ కూడా అలాగే సర్కిల్ షేప్ లో Yeah. షాండిలియర్స్ దగ్గర నుంచి మాక్సిమం ప్రతిదీ అన్ని అదే తీసుకున్నాం మేడం. నా ఫర్నిచర్ డిజైన్ మీరు చూసారంటే మాక్సిమం అంతా కూడా సర్కిల్ షేప్ లోనే ఉంటది. ఇక్కడ కూడా మనకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. పార్టిషన్ కూడా వెంట్ ఫర్ సర్క్యులర్ థీమ్ ఓన్లీ. సో దానికి తగ్గట్టుగా మీరు ఎంత క్రియేటివ్ గా ఆలోచించగలుగుతారు, అట్ ద సేమ్ టైం మ్యాచింగ్ మ్యాచ్ అవ్వాలి కదా మేడం. ప్లస్ అది ఎంత హెవీ అవ్వదు. ఇట్ మస్ట్ Mm. గో ఇన్ టు విత్ ద థీమ్. మీరు చూసారంటే ఇంట్లో ఎక్కడ హెవీగా అనిపించదు. అవును. ఇట్ ఇస్ సో హోమ్లీ ఏరియా అంతా కూడా. ఇట్ ఇస్ సో So హోమ్లీ అట్ ద close. సేమ్ టైం ఐ వెంట్ ఫర్ దట్ థీమ్ అన్నమాట. సో ఇది డైనింగ్ ఏరియా మేడం. యా. సో ఏంటంటే డైనింగ్ ఏరియాకి కిచెన్ కి అబ్సల్యూట్ ప్రైవసీ కావాలనేది క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. సో నార్మల్ గా ఏంటంటే ఇది ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ ఇచ్చాడు బిల్డర్, బట్ Okay. దే వాంటెడ్ 100% ప్రైవసీ Mm. ఫ్రమ్ దీస్ 2 ఏరియాస్ అంటే దేర్ సెంటిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో వీ వెంట్ ఫర్ అ బిగ్ స్లైడింగ్ డోర్. యా. సో ఇది మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఐ జస్ట్ వెంట్ ఫర్ అ బ్లైండ్ అన్నమాట. Mm. అంటే టోటల్ సో క్లోజర్ దీన్ని కూడా కాకుండా యా. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇలా ఓపెన్ అవ్వేలాగా ఇచ్చాం అనమాట. ఇక్కడ ఒక Mm. బ్లైండ్ మాత్రమే వేసాం. సో Mm. ఇది
కిచెన్ కూడా 2 కిచెన్స్ ఉన్నాయి మేడం దీంట్లో. డ్రై వెట్ కిచెన్. డ్రై అండ్ వెట్ కిచెన్. సో Oh, yeah. ఇది డ్రై కిచెన్. సో డ్రై కిచెన్ లో హాబ్ ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకున్నది. సో ఇది డ్రై కిచెన్ ఏరియా మేడం మొత్తం. సో ఇక్కడ కూడా మీరు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ వినడానికి కూడా మీరు మానిటర్ flexible ఉంది గా- మేడం, మానిటర్ ఉంది దాంట్లో. ఆ. సో ఇది కూడా ఏంటంటే కంప్లీట్లీ బిల్ట్ ఇన్ హాబ్ అండి, చూడండి ఎంత Mm. స్లిమ్ గా ఉందో. అవును. హాఫ్లే లో వస్తున్నాయి ఇప్పుడు ఇవి. సో బిల్ట్ సో ఇన్ మళ్ళీ మనకి ఎక్స్ట్రా బయట కనిపించకుండా మొత్తం అంతా అందులోనే ఫిక్స్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అయిపోయేలాగా. సో డ్రై కిచెన్ లోనే పూజ వచ్చింది మేడం. ఓకే, అఫ్ కోర్స్ మన అందరి ఫేవరెట్ పూజా రూమ్. అవును. సో ఇది Oh, పూజా wow. రూమ్ అన్నమాట. సో Hmm. ఇది యాక్చువల్ గా వాళ్ళ దగ్గర ఉన్న ఇమేజ్ ని, అంటే వాళ్ళ పాతది ఇంట్లో వాళ్ళు పూజ చేసుకునే ఇమేజ్ అంటది. శివుడు పార్వతి, Hmm. మనం ఎక్కడ కూడా శివుడు శివుడికి అలాగా మీసాలతో ముస్టాచ్ తో అది మనం చూడమండి. అందులో కూడా నాగఫణి కూడా ఒక అవును. కిరీటం లాగా ఆ, ఉండడం ఇది యాక్చువల్ గా రవివర్మ గారి పెయింటింగ్ అంటండి. వాళ్ళ Okay. దగ్గర ఉన్న పాత పెయింటింగ్ మాకు ఇస్తే దాన్ని ఏఐలో ఎన్హాన్స్ చేసి దాన్ని గ్లాస్ మీద వేపించాం అన్నమాట. సో ఇది పూజా రూమ్ మేడం. సో ఇది వెట్ కిచెన్ అండి. సో వెట్ కిచెన్ ఇస్ ద మేజర్ పార్ట్ వేర్ దే యాక్చువల్లీ కుక్ అండ్ డూ అన్నమాట అంతా. సో ఇందులో కూడా మనం యాక్చువల్ గా అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొచ్చాం మేడం. ఐ గేవ్ అ వెరీ బిగ్ ప్యాంట్రీ యూనిట్స్ కానీ టోటల్ ప్యాంట్రీ యూనిట్స్. సో ఇది కూడా ఈ కార్నర్ ఏంటంటే టాల్ యూనిట్ తీసుకున్నాం మేడం. కార్నర్ యూనిట్ ని నార్మల్ గా కార్నర్ అనేసరికి టాల్ యూనిట్ తీసుకోము, కట్ చేసి అవును. ప్లాట్ఫామ్ కింద తీసుకుంటాము. బట్ ఏంటంటే మాక్సిమం స్టోరేజ్ వచ్చేస్తుంది కార్నర్ యూనిట్ కనుక Yeah, మనం టాల్ అవును. యూనిట్ తీసుకుంటే. ఇక్కడ మీకు డార్క్ అండ్ బ్రైట్ కలర్స్ లేవు, బికాజ్ వీళ్ళు మాత్రం నా మీద చాయిస్ మొత్తం నాకే వదిలేశారు మేడం. మాక్సిమం ఆఖరికి స్టోన్ సెలెక్షన్ నుంచి ఎక్కడా కూడా పాపం వాళ్ళు ఎక్కడ నన్ను ఇది అని అనలేదు. ఓకే. సో సెలెక్షన్ నేను చెప్పాను అంటే ఓకే మేడం ప్లీజ్ గో హెడ్ అని అనేవారు అనమాట. సో యాజ్ అ ఫ్యామిలీ దే వర్ రియల్లీ సపోర్టివ్ అండి. సో ఇది ఎల్డర్లీ కపుల్ కోసం ఇక్కడ ఓనర్ పేరెంట్స్ ఉంటారు ఆ బెడ్రూమ్ ఇది. సో ఇది పేరెంట్స్ రూమ్ అండి. Hmm. సో పేరెంట్స్ రూమ్ లో కూడా వీ డెంట్ గో ఫర్ డల్ కలర్. యాక్చువల్లీ నాకు ఇక్కడ బ్రైట్ కలర్ వెళ్దాము అని అనిపించింది. సో వీ వెంట్ ఫర్ బ్లూ అన్నమాట. సో అంకుల్ కూడా నాకు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు బ్లూ కలర్స్ ఇష్టం అన్నారని, సో వీ వెంట్ ఫర్ బ్లూ కలర్ అన్నమాట. వాళ్ళకి తగ్గట్టుగా ఉండేలా ఇది ఒక స్టడీ రూమ్ లాగా ఉంది. అండ్ కావాలనుకుంటే అక్కడ మేడం bed అక్కడ scenes యాక్చువల్ గా ఆయన ఇప్పుడు కూడా హీ రీడ్స్ అండ్ రైట్స్ అన్నమాట. హీస్ అ Hmm. పోయట్ ఆల్సో. Oh. సో చాలా చెప్పారు నాకు ఇందులో కాన్సెప్ట్స్ కూడా. Hmm. సో ఆయనకు ఒక చిన్న స్టడీ రైటింగ్ టేబుల్, డ్రెస్సింగ్ కి మ్యామ్ కి. Hmm. సో వీ వెంట్ ఫర్ ఆల్ దిస్. సో ఇక్కడ కూడా మీరు చూసారంటే ఆర్చ్ ఎక్కడ మిస్ కాకుండా ఐ వెంట్ ఫర్ దట్ ఆర్చ్ అయితే ఇచ్చాము. సో ఇదంతా ఏంటంటే వాళ్ళకి బొమ్మలు అవన్నీ ఎక్కువ అన్నారని వీ వెంట్ ఫర్ ఆల్ దిస్ అన్నమాట. ఇదంతా మెడిసినల్ క్యాబినెట్ మేడం. This one. క్యాబినెట్ మొత్తం. సో మెడిసిన్స్ అన్ని పెట్టుకోవడానికి క్యాబినెట్ టోటల్ టాల్ Hmm. స్టోరేజ్ చేసి ఇచ్చాను. ఓకే. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. మెట్ల దగ్గర కూడా కావాల్సినటువంటి డిజైన్ ని అందులో కూడా యూనిక్ గా ఉండేలా ఎట్ ద సేమ్ టైం మనకు ఒక టెంపుల్ లుక్, మన ఫెస్టివల్ లుక్ లాగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉండేలాగా డిజైన్ చేసినటువంటి వాల్ పేపరే కదా. ఇది వాల్ పేపర్ మేడం. Hmm. ఇది మెటాలిక్ వాల్ పేపర్, మెటాలిక్ ఫినిష్ లో వచ్చిన వాల్ పేపర్. సింపుల్ ఫ్రెంచ్ మౌల్డింగ్స్ ఇచ్చేసి దాంట్లో ఈ వాల్ పేపర్ ఇచ్చామన్నమాట. సో కంటిన్యూషన్ ఇక్కడ Same theme, అదే. సేమ్ వాల్ పేపర్ ఇచ్చామా. ఫ్లోర్ లాబీ కూడా మనకి ఎక్కడా కూడా ఈ థీమ్ మిస్ కాకుండా సేమ్ అంటే ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేసుకుంటూనే ఇచ్చాం. కృష్ణ, రాధ. ఒక బృందావనం ఫీల్ నేను బయట చూసాను. బృందావనం అనేది అవును, దానికి అవును. తగ్గట్టుగా రిఫ్లెక్ట్ అయ్యేలా. అవునండి. సో దట్ వాస్ ద మేజర్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ కూడా సీలింగ్ ఏంటంటే ఇక్కడ మాత్రం గ్లాస్ సీలింగ్ సర్క్యులర్ షేప్ లో చేసాం మేడం. సో సర్కిల్ ఎక్కడ వదలలేదు. అవును. సో ఇప్పుడు మీరు షాండ్లియర్ కూడా ఇలాగే ఉండాలి, నాకు సర్కిల్ లాగా ఉండాలి అని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి తీసుకున్నాం. పెట్టుకున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ గా సర్కిల్ చుట్టూ ఉంది కాబట్టి షాండియర్ కూడా అదే తీసుకున్నాం అనమాట. అండ్ యూస్ చేసింది కూడా మనకి రోజ్ గోల్డ్ కాన్సెప్టే ఉంది అంతే మేడం. మొత్తం అంతా. కాన్సెప్ట్ అయితే మొత్తం రోజ్ గోల్డ్ కాన్సెప్ట్. సో షైన్ ఎక్కువ ఉండదు. ఇక్కడ సోఫా వస్తుంది మేడం యాక్చువల్ గా. Okay. సీటింగ్ ఉంది ఇక్కడ. Hmm. సో మేబీ ఒక సిట్ అవుట్ ఏరియా ఒక చిన్న సీటింగ్ ఏరియా లాగా. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్స్ కి కూల్ వాటర్ అది యాక్సెస్ కోసం అని చెప్పి చిన్న ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నారు వాళ్ళు. ఓకే. సో దాన్ని అలా హైడ్ చేసేసాం అనమాట. లోపలికే పెట్టేశారు, ఇంకా ఫిక్స్ Yeah. అవుతుంది బయట Yeah. మళ్ళీ ప్లేస్ ఆక్యుపై ఆక్యుపై అవ్వకుండా. అవ్వకుండా, ఎందుకంటే సోఫా వచ్చినప్పుడు ఇంకా అది అబ్స్ట్రక్షన్ లా లేకుండా అయిపోతుందని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి ఇంకొక- మ్యామ్ యాక్చువల్లీ ఈ 2 బెడ్రూమ్స్ 2 మాస్టర్ బెడ్రూమ్స్ అనుకోండి. వాళ్ళిద్దరు బ్రదర్స్ కోసం వాళ్ళు చేయించుకున్నారు. Hmm. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ మేడం. సో ఈ బెడ్రూమ్ ని వీ వెంట్ ఫర్ వెరీ Unique. గ్రీన్ Ah. గ్రీన్ కాన్సెప్ట్ లో వెళ్ళాం. యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ బెడ్రూమ్. సో బెడ్ ఆ పక్కకు వేసి ఇదంతా మంచి సోఫా సీటింగ్
యాహ్! విత్ ద టీవీ యూనిట్. అండ్ ఇక్కడ కూడా మీరు ఆ సర్కిల్ కాన్సెప్ట్‌ని మిస్ అవ్వలేదు ఎక్కడెక్కడ. సీలింగ్ కూడా ఐ థింక్ సీలింగ్. ఇట్ ఇస్ బ్యూటిఫుల్ హియర్. ఆ! అవును. అక్కడ వర్క్ స్టేషన్, టీవీ యూనిట్. హ్మ్. సో టీవీ యూనిట్ కూడా మళ్ళీ అదే సర్కిల్ కాన్సెప్ట్ లో వెళ్ళాం. ఈవెన్ ద యాహ్! స్టడీ వి వెంట్ ఫర్ అ ఒక సర్క్యులర్ సర్కిల్, హాఫ్ సర్కిల్ వచ్చేసింది అక్కడ అవును. కూడా. ఈ కాన్సెప్ట్ చాలా బావుందండి. లైక్ మనకి బుక్ షెల్ఫ్ కావాలి అనుకుంటే అవును. సెపరేట్‌గా ఒక స్టాండ్ అలోన్ లాగా ఉండేది అవును. కాకుండా కూడా వాళ్ళ థీమ్‌ని ఎక్కడ మిస్ మిస్ చేయకుండా. చేయట్లేదు. హ్మ్. సో ఇక్కడ బెడ్ కూడా ఏంటంటే ఈ గ్రీన్ కలర్ కి కాంప్లిమెంట్ చేస్తూ వాల్ పేపర్ ఇచ్చాము. హ్మ్. ఈ చుట్టూ కూడా ఇది కూడా ఫోమ్ బెడ్. ఫోమ్ బెడ్ ఇచ్చారు. అది కూడా సేమ్ గ్రీన్ కలర్ సేమ్ లోనే అదే ఉండేలా. కలర్ మేడం. అదే కలర్. వి వెంట్ ఫర్ ద హ్మ్. సేమ్ గ్రీన్ కలర్ టు యాడ్ ఓకే. దట్ ఎక్స్ట్రా లగ్జరీ. హ్మ్. సో ఈ రూమ్ లో మీకు వార్డ్రోబ్ మిస్ అవుతుంది. ఐల్ షో బట్ యూ ద వాక్ ఇన్ వార్డ్రోబ్ అండి. ఎగ్జాక్ట్‌లీ. సో ఈ వాక్ ఇన్ వార్డ్రోబ్ యాక్చువల్లీ ఇట్స్ యాస్ బిగ్ యాస్ అ బెడ్రూమ్ అండి. యాహ్! యాహ్! సో కమ్ సో ఆన్ ప్లీజ్. యెస్. యెస్. సో దిస్ ఇస్ ద ఓహ్! కంప్లీట్ వావ్! వాక్ ఇన్ వార్డ్రోబ్ అండి. సో యాక్సెసరీస్ అన్నీ పెట్టుకోవడానికి అందులో కూడా చాలా ఈజీగా కనిపించడానికి అవును. ఒక్కోసారి మనం హడావిడిలో ఏదైనా వెతుక్కుంటున్నప్పుడు కనిపించక వెతుక్కోవడానికి మనకి 2 క్లమ్జీ అవర్స్ అయిపోతుంది. అవుతది. సో ఏంటంటే సెట్స్ కింద చక్కగా యాహ్! పెట్టేసుకోవచ్చు ఇందులో. దేనికది బ్లాక్స్ లాగా యాహ్! డివైడ్ అయిపోయింది. అవునండి. సో అందులో కూడా మీకు ఇందులో వాలెట్స్, స్పెక్స్, వాచెస్ ఏదైనా ఏదైనా పట్టేలాగా పెట్టుకోవచ్చు. ఐ థింక్ వి గేవ్ ఇట్ యాస్ అ మల్టీపర్పస్ ఆ డిజైన్ యు నో హ్మ్. దట్ షేప్ ఓన్లీ వి వెంట్ ఫర్ ఇట్. అందులో కూడా మనకి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకుంటే ఉంటాయి అవి మేడం. సో ఇవన్నీ ఎక్ ఏంటంటే డ్రాయర్స్ అన్ని ఇచ్చాం మేడం టోటల్‌గా. సో యాహ్! చిన్నయి అన్నీ ఇందులోనే పెట్టుకోవచ్చు. సో వాష్‌రూమ్ కి కనెక్షన్ ఉంది కాబట్టి వార్డ్రోబ్. హ్మ్. దిస్ హ్మ్. ప్లేస్ ఇస్ ఓన్లీ టు గెట్ రెడీ. దట్ ఈస్ హౌ వి ట్రై టు డిజైన్ దిస్ స్పేస్ అన్నమాట. టోటల్ మనం స్టోరేజ్ ఇచ్చాము. సెన్సార్ లైటింగ్ ఇచ్చామండి. హ్మ్. ఇదేంటంటే ఫ్రాక్స్ అవి ఉన్నా గూడా ఫుల్ లాంగ్ లెంత్ ఫ్రాక్స్ ఉంటే పెట్టుకో ఫుల్ లెంత్ అది ఇచ్చాము. హ్మ్. బట్ ఎక్కువ లేవన్నారు కాబట్టి ఎక్కువ ఇవ్వలేదు. సో హ్మ్. ఇది ట్రౌజర్ పుల్ అవుట్ అండి. పాంట్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా ఒక ప్లేస్ వచ్చింది. దాన్ని మీరు వదులుకోదలుచుకోలేదు. దీన్ని కూడా ప్రాపర్‌గా యూజ్ కంఫర్టబుల్‌గా విండో సీటింగ్ గూడా చేసాం మేడం ఇక్కడ. హ్మ్. సో ఏంటంటే హ్యాపీగా ఇక్కడ నుంచి వ్యూ గూడా చాలా బావుంది. ఎగ్జాక్ట్‌లీ. సో రెడీ అవ్వడానికి కూడా నేచురల్ లైటింగ్ గూడా కావాలి అన్న ఈ ఈ పర్టిక్యులర్ రూమ్‌కి. సో ఇక్కడ ఈ ప్లేస్‌లో గూడా మేడం ఏంటంటే చిన్నవి ఉన్నాయి నా దగ్గర తగిలించుకోవడానికి అన్నారని చెప్పి వి హ్మ్. గేవ్ అ పుల్ అవుట్. ఓహ్! యాహ్! ఆ! అంటే హిడెన్‌గా ఉంది లోపలికి బయటకి బయటికి కనిపించదు ఇంకా. కనిపించదు. సో హ్మ్. ఏదైనా చిన్నవి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్‌గా చేసాము. హ్మ్. మోస్ట్‌లీ బ్యాంగిల్స్ గానీ ఐదర్ లేకపోతే ఒక స్మాల్ వాలెట్ లాంటిది ఏదైనా ఉంది. వాలెట్స్, స్మాల్ హ్యాండ్ చిన్న బ్యాగ్ ఉంది హ్యాండ్ బ్యాగ్స్. అనుకుంటే హ్మ్. సో ఓహ్! యాహ్! యాక్చువల్‌గా హ్యాండ్ బ్యాగ్స్‌కి అక్కడ టోటల్ బ్లాక్ చేసి ఇచ్చాం. ఆ! సో యాహ్! హ్యాండ్ బ్యాగ్స్ అన్ని పెట్టేసుకుంటే మనకు కనబడతాయి గూడా కాబట్టి. ఈ లోపల గూడా ఎనీ ప్రెషియస్ థింగ్స్ ఇక్కడ గూడా ఒక యాక్సెసరీ ట్రే చేసాం మేడం. ఓహ్! ఓకే. లెదర్ యాక్సెసరీ పుల్ అవుట్ ట్రేస్ ఇచ్చాం అన్నమాట. హుహుహు. సో యాహ్! లెదర్ యాక్సెసరీ ట్రే గూడా ఇచ్చాం లోపల. సో హ్మ్. ఏదైనా ప్రెషియస్ థింగ్స్ ఏమైనా ఇక్కడ పెట్టుకోలేము ఇక్కడ అని పెట్టుకోలేనివి అవును. లాక్ చేసుకోవాలి అన్నా గూడా అటు పెట్టుకోవచ్చు. యాహ్! సో డోర్ అండ్ డోర్ డిస్టర్బెన్స్ ఎవరిని డిస్టర్బెన్స్ లేకుండా క్లోజ్ చేసుకోవచ్చు మనం. స్లైడింగ్ డోర్ ఇచ్చేసాం. సో ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా బాల్కనీ బాల్కనీ కూడా వచ్చింది. ఉంది. సో ఈ బాల్కనీలో గూడా ఏంటంటే మనము డబుల్ కర్టెన్ హ్మ్. చేసాం దీనికి. సో ఓహ్! బిగ్ యాహ్! ఫ్రెంచ్ డోర్. హ్మ్. సో ఈ బాల్కనీ గూడా హి వాంటెడ్ ఇట్ టు బి ఎ సెల్ఫీ పాయింట్ అన్నమాట. ఓహ్! ఓకే. ఓకే. సో దట్ ఈస్ వాట్ హి టోల్డ్ మీ. సో హుహు. అందుకని ఇదంతా ఓన్లీ పిక్స్ తీసుకోవడానికి కోసం చేసిన బాల్కనీ అనుకోండి ఇదంతా. హ్మ్. సో ఇక్కడ ఒక కాఫీ టేబుల్ కాఫీ ఏసుకున్నది. టేబుల్ టోటల్ ఏసుకోవచ్చు. అంతా గూడా ఆర్టిఫిషియల్ గ్రీనరీ అండి. హ్మ్. నథింగ్ నేచురల్ అబౌట్ ఇట్. మొత్తం ఆర్టిఫిషియల్. బట్ ఏంటంటే జీరో మెయింటెనెన్స్. ఇదంతా గూడా ఓన్లీ ఆర్టిఫిషియల్ గ్రీనరీతోనే కంప్లీట్ చేసాం. ఓహ్! యాహ్! సో హుహు. టోటల్ లైటింగ్ ఇచ్చేసి హైలైట్ హ్మ్. చేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వాడిక్కడ ఏదైనా కాఫీ టేబుల్ అలాంటిదేమైనా పెట్టుకుంటే యాహ్! ఊరికే ఈవినింగ్స్ అలా కూర్చోవడానికి పనికొస్తుంది ఇంకా. పర్ఫెక్ట్ ప్లేస్ యాక్చువల్లీ. హ్మ్. విల్లాకి ఉన్న బెస్ట్ ఇదేంటంటే మేడం సో క్లోజ్ టు నేచర్. ఎట్ ద ఎగ్జాక్ట్. సేమ్ టైమ్ చాలా పెద్ద పెద్ద విండోస్ కానీ, డోర్స్ కానీ హెవీ వెంటిలేషన్ ఉన్న స్పేస్. నేచురల్ లైట్ మాత్రం 100% వస్తది ఇక్కడ. ఆ! అవును. ఎందుకంటే ఒక్కొక్క 4 బెడ్‌రూమ్‌కి సైడ్స్ అనేది కనిపిస్తోంది. అండ్ ఒక్కొక్క ద స్పేస్ బెడ్‌రూమ్‌కి 2 ఫ్రెంచ్ డోర్స్, బాల్కనీస్ అన్నీ వచ్చాయి హ్మ్. కాబట్టి ఇట్స్ మోర్ స్పేషియస్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇది సెకండ్ మాస్టర్ మాస్టర్ బెడ్‌రూమ్. బెడ్‌రూమ్. హ్మ్. సో ఈ బెడ్‌రూమ్ మన క్లయింట్‌దనమాట. సో హుహు. ఇది మాత్రం మొత్తం టోటల్ సర్కిల్ కాన్సెప్ట్‌లోనే చేసాం ఈ పర్టిక్యులర్ బెడ్‌రూమ్. హ్మ్. వి వెంట్ ఫర్ వెరీ సాబర్ కలర్ అండి. అవును. గ్రే కలర్ గ్రే ఎళ్ళాము. ఏసారు. గ్రేతో పాటు వైట్‌ని మాత్రం కంబైన్ చేసాం. సో అక్కడేంటంటే మా ప్లాన్ దేర్ ఇస్ అ కౌచ్ దేర్ కమింగ్ ఓహ్! అప్. ఇక్కడొస్తుంది. ఈ యాహ్! ఈ ప్లేస్‌లో ఎల్ వస్తుంది. స్పేస్‌లో హుహు. కౌచ్ వస్తుందనమాట. ఇక్కడ కూడా మీరు ఒక టీవీ ప్యానెల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. బట్ సర్కిల్ షేప్ మాత్రం ఉంది ఇక్కడక్కడ. అంతే. సో బోత్ సైడ్స్ వచ్చాయి దీనికి. అవునండి. సో హెడ్ హ్మ్. బోర్డ్ అండ్ దిస్ ప్లేస్ ఆల్సో 2 కూడా సర్క్యులర్ కాన్సెప్ట్స్‌కే వెళ్ళాము. కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. అక్కడేమో మీరు లైట్ గ్రీన్ వేశారు. ఇక్కడంతా గ్రే. లైట్ గ్రే వేశారు అవునండి. ఇక్కడంతా. ఇది కంప్లీట్ వెరీ, వెరీ సోబర్ రావాలి ఈ లుక్ అని. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో అది కిడ్స్ బెడ్‌రూమ్ అవ్వచ్చు. సో హ్మ్. వి వాంటెడ్ ఇట్ టు బి ఎ లిటిల్
బ్రైట్ అండ్ స్టఫ్. బట్ ఆయనకి మాత్రం నాకు గ్రే అన్నారు. సో వి వెంట్ ఫర్ గ్రే కలర్. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ఫర్ స్మాల్ స్టడీ టేబుల్ లాగా అండి. సో వర్క్ స్టేషన్ లాగా. సో అక్కడ ఇంకేం లేదు. అదంతా మళ్ళీ ఫ్రెంచ్ విండో అనుకోండి, అదంతా టోటల్ గా. అది ఓపెన్, బట్ అంత ఫుల్ లెంత్ ఇచ్చాడు అనమాట. ఓకే. సో యాక్చువల్ గా ఆయనకి ఇష్టం కాబట్టి బిల్డర్ ఇవ్వకపోయినా ఆయన మళ్ళీ చేయించుకున్నారు ఇవన్నీ. సెపరేట్ గా హీ వాంటెడ్ బిగ్ విండోస్ ఆల్సో. సో అందుకని విండోస్ కూడా సేమ్ ఫ్రెంచ్ డోర్స్ లాగే ఉంటాయి మనకి పెద్దవి. సో ఇక్కడ నుంచి ఇది డ్రెస్సింగ్ మేడం. ఓకే. సో దీనికి కూడా వాక్ ఇన్ వార్డ్రోబ్ వచ్చింది. యా సేమ్ ఉంది కదా. ఎస్ మ్యామ్. బట్ ఇక్కడ హ్యాండిల్స్ మాత్రం మీరు కొంచెం మార్చారా దానికి ఇక్కడ? అంటే ఈ వార్డ్రోబ్ పైన ఉన్న షేప్ కి సర్కిల్ వుడ్ బి మోర్ యాప్ట్. అక్కడ ఏంటంటే వార్డ్రోబ్ పైన షేప్ వి వెంట్ ఫర్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి ఐ డెంట్ గో ఫర్ ఎనీ జామెట్రికల్ డిజైన్స్ దర్. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని పెట్టుకున్నారు. బ్యాంగిల్స్ కోసం ఒక పుల్ అవుట్ చేసాము. టోటల్ బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎన్ని ఉంటాయి అన్ని. సో ఇదేమో మళ్ళీ అక్కడ పెట్టాం కదా మేడం, సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ కోసం. సో ఇది స్టోరేజ్. సో టోటల్ ఇక్కడ కూడా ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చేసాము. బట్ అక్కడ కూర్చొని రెడీ అవ్వడానికి ఒకవేళ ఎప్పుడైనా నుంచి చూసుకోవాలన్నా ఉంటుందని చెప్పి ఇక్కడ కూడా ఒక ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చేసాం అనమాట. కింద ఒక మనకి స్టూల్ లాగా ఒక చైర్ లాగా పఫీ వేసుకుంటే సరిపోతుంది మేడం. పఫీ ఉంటే సరిపోతుంది. అక్కడ పఫీ వేసుకున్నారంటే అక్కడ కూర్చుని రెడీ మళ్ళీ ఆ తర్వాత దాని లోపలికి తోసేయచ్చు. అంతే అంతే. అందుకే అక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం కీన్ గా రెడీ అవ్వాలన్నా అక్కడ రెడీ అవ్వడం ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని గ్లాస్ వార్డ్రోబ్స్, కొన్ని మళ్ళీ వుడెన్ వెళ్ళాము. సో వుడెన్ షట్టర్స్ ఉన్నాయి ఓకే, బట్ గ్లాస్ షట్టర్స్ ఉన్నాయి. ఇలాగా మొత్తం అంతా కూడా ఓపెన్ గా మీకు క్లియర్ గా కనిపిస్తాయి. ఇందులో కూడా మళ్ళీ గోల్డ్ యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఒక యాక్సెసరీ డ్రా లెదర్ది ఇచ్చాము టోటల్ థింగ్. సో ఇది ఆయన సెక్షన్, ద హీ సెక్షన్. సో బ్లేజర్స్ ఇవన్నీ పెద్దవి ఉన్నాయి, పెద్దవి కింద చిన్నవి. ఇవేమో మళ్ళీ ట్రౌజర్స్ కోసం ఫుల్ అవుట్. సో ఇక్కడ యాక్చువల్గా ఐరన్ చేసుకోవడానికి ఒక చిన్న టేబుల్ కూడా పుల్ అవుట్ చేయొచ్చు, మనం పైకి లాగొచ్చు. సో ఐరన్ చేసుకొని మళ్ళీ నీట్ గా లోపల పెట్టేసుకోవచ్చు దీన్ని. అది మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ సారీస్ కూడా అలా కావాలంటే ఫోల్డ్ అయిపోతాయి దాని లోపలికి. సో ఆ షేప్ లో కూడా క్రియేట్ చేసాం అనమాట ఈ పార్ట్ అనేది. ఎందుకంటే చీరలు చాలా పెద్దగా ఉంటాయి, లెంతీ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకుంటే దాని లోపలికి తోసుకుంటే వెళ్ళిపోవచ్చు అంటే గ్యాప్ ఇచ్చా. సో మనం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్ లో యూజువల్ గానే ఒక థియేటర్ పెట్టుకోవడానికి హోమ్ థియేటర్ స్పేస్ అనేది ఉంటుంది కదా. అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇది యాక్చువల్ గా హోమ్ థియేటర్ అంటే లేదు, ఇట్స్ అ మేక్ షిఫ్ట్ లాబీ కింద చేసాం అనమాట. ఓకే. సో కన్వర్టబుల్, ఇంకా అప్పుడు కన్వర్టబుల్ అండి. ఎందుకంటే మామూలుగా పిల్లలు చదువుకోవాలంటే అక్కడ స్టడీ టేబుల్, బుక్స్. సో ఆ బుక్ కేస్ కూడా మేము అదే షేప్ తీసుకున్నాం. అవును. ఈ ఆర్చ్ అనేది పైన అప్వర్డ్స్ లాగా ఉంటుంది. ఇక్కడ అప్వర్డ్ ఇచ్చాను, ఇక్కడ కిందకి ఇచ్చాను అనమాట షేప్. అది కూడా సో ఇది పిల్లలు కూర్చొని చదువుకుంటాను అంటే ఇది స్టడీ టేబుల్ కింద చేసాము. బట్ ఎప్పుడైనా వాళ్ళందరూ కూర్చొని ప్రొజెక్టర్ చేయాలి అంటే స్క్రీన్ ఇచ్చేసాం మేడం మనం ఆల్రెడీ. ఇది బ్లైండ్ లాగా ఉంది కానీ కాదు, ఇది ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టారు. సో ఇది మనం క్లోజ్ చేస్తే బ్లైండ్ లాగా ఫ్రెంచ్ డోర్ ఓపెన్ అయిపోద్ది మనకి అంతే. సో కంప్లీట్ బ్లాక్ అవుట్ సిరీస్ లో ప్రొజెక్టర్ స్క్రీన్. గ్రేట్ గ్రేట్. సో ఇక్కడ కూడా సోఫాస్ వస్తాయి మేడం సిట్టింగ్ కి, బట్ దే విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది. సో ఇది కిడ్స్ బెడ్రూమ్. ఎస్ అండి, ఇది కూడా మల్టీపర్పస్ రూమ్ కిందే క్రియేట్ చేసాం మేడం. ఓకే. అంటే దీంట్లో ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్ అనే కాదు, సో ఒక మర్ఫీ బెడ్ ఇచ్చాము, ఒక చిన్న బార్ కోసం ఒకటి చేసాము. బట్ మేబీ పిల్లలు ఒప్పుకోలేదు, బొమ్మలు పెట్టుకున్నారు ప్రెసెంట్ అందులో. సో టీవీ యూనిట్ ఒకటి ప్లాన్ చేసాం ఇందులో. ఎట్ ద సేమ్ టైమ్ ఇది మర్ఫీ బెడ్ మేడం. ఓకే. ఇది ఓపెన్ చేస్తే మనకి పుల్ అవుట్, దాన్ని బయటికి తీసుకోవాలి. ఇది పుల్ చేస్తే మనకి మర్ఫీ బెడ్ అయిపోతుంది. ఈ రూమ్ నాకు యాక్చువల్ గా బాగా నచ్చింది మేడం. ఇదంతా మనం యూజువల్ గా హై గ్లాస్ లామినేట్స్ వాడతాము, ఇది మాత్రం పియూ ఫినిష్ లో వెళ్ళాం మేడం. మొత్తం అంతా పియూ ఫినిష్ లామినేట్ తోనే చేసాం అనమాట. పింక్ అండ్ వైట్ కంబైన్ చేసుకుంటే వెళ్ళాం. సంహౌ వాళ్ళిద్దరు పిల్లలు, మగ పిల్లలు, దే లవ్ దిస్ కలర్ ఇన్ దిస్ బెడ్రూమ్ యాక్చువల్లీ. అందుకే అక్కడ ఒకటి ఏరోప్లేన్ మాత్రం వాళ్ళ అబ్బాయి ఫస్ట్ రాగా నాకు ఈ రూమే బాగా నచ్చింది ఆంటీ అని చెప్పాడు నాకు. ఒక అప్రిషియేషన్. పిల్లల్ని మెప్పించడం అంత ఈజీ కాదు, అది పెద్దవాళ్ళు అంటే ఓకే వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, లేకపోతే హీ లైక్ దిస్ రూమ్. సో ఇది మర్ఫీ బెడ్ అండి. సో కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే దిస్ రూమ్ ఇస్ టోటలీ ఓపెన్ కాబట్టి ప్లే ఏరియా గానీ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. సో దిస్ రూమ్ ఇస్ మల్టీపర్పస్ రూమ్ అనమాట. సో ఈ రూమ్ లో వాక్ ఇన్ వార్డ్రోబ్ లాగా మేడం, టోటల్ అంతా వార్డ్రోబ్ ఇచ్చాము. బట్ వాష్రూమ్ మధ్యలో వచ్చింది,
సో, ఓకే. దాన్ని గూడా వార్డ్‌రోబ్‌లో కలిపేస్తూ వాష్‌రూమ్‌ని గూడా దీంట్లో కామోఫ్లేజ్ చేసేసామనమాట. హ్మ్. సో, వార్డ్‌రోబ్ డోర్స్‌తోని మొత్తం యాహ్! అటు ఇటు వార్డ్‌రోబ్ చేసి వదలకుండా ఇన్ వదిలే బిట్వీన్ ఆల్సో వి వెంట్ ఫర్ ఇట్. అంతే. లేదు ఆ గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనిపిస్తది. సెపరేట్‌గా మళ్ళీ అవును. అది వాష్‌రూమ్ ఉంది అక్కడ అని అవును. తెలియకుండా. ఇక్కడొచ్చేసి డ్రెస్సింగ్ అండి. హ్మ్. సో, డ్రెస్సింగ్ వెనకాల గూడా టోటల్ ఓకే. స్టోరేజ్ వచ్చేలాగా హ్మ్. చేసిచ్చానమాట. సో, మొత్తం ఎంత టైం పట్టిందండి మీకిది కంప్లీట్ అవ్వడానికి? ఇది మ్యామ్ 5 మంత్స్ వరకు పట్టింది మేడం. చాలా మంది మనని చూస్తుంటారు కాబట్టి, ఎవరైనా మన దగ్గరికి రావాలన్నా ఒక 1, 2 మంత్స్ ముందు ప్లాన్ చేసుకుంటే, ఆ! డిజైన్ పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. వర్క్ అక్కడి నుంచి సీమ్‌లెస్‌గా ఎళ్ళిపోద్ది. అవును. వాళ్ళేంటంటే గృహప్రవేశానికి ఒక డేట్ పెట్టుకుంటారు. ఆ ఆ! తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అంతే. అప్పుడు హడావిడిగా ప్లస్ ఉంటుంది. ఏంటంటే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత మీరొచ్చినా, మనం ఇంకొక 15 డేస్ ఈజీగా డిలే చేయాల్సొస్తది. ఎందుకంటే హ్మ్. డిజైన్ కంప్లీట్ అవ్వకుండా వాట్ అవును. కెన్ ఐ డూ దేర్ ఆల్సో. సో, అందుకని డిజైన్‌కి కొంచెం కంఫర్ట్ జోన్‌లో ఒక టైం పెట్టుకొని ఒక 1 మంత్, 1 ½ మంత్. హ్మ్. విల్లాస్ అయితే మినిమమ్ 2 మంత్స్. అవును. ఎందుకంటే దీనికి నాకు చాలా టైం పట్టింది మేడం. ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు కంప్లీట్ ద డిజైన్ ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ అవుట్‌పుట్ కూడా ఏంటంటే మీరు చూసారు ప్రతి దాంట్లో వి హావ్ యూజ్డ్ సో మెనీ యాక్సెసరీస్, సో మెనీ అవును. థాట్స్. ఇప్పుడు ఒక రూమ్‌లో గాజులు పెట్టుకోవడానికి ఏం చేయాలి? బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఏం చేయాలి? ఇదేంటి? రికార్డ్స్ పెట్టుకోవడానికి ఎలాగా? సో, ఇలా ప్రతి పాయింట్ మనం క్లయింట్‌తో డిస్కస్ చేసి చేసిందే. హ్మ్. సో, ఇప్పుడు మనం ప్రవీణ గారి తను ఎలా డిజైన్ చేశారు, తన ఆలోచన కావచ్చు, స్టైల్స్ కావచ్చు, ఎలా రిఫ్లెక్ట్ అయ్యాయి ఇవన్నీ చూసాం కదా! తనైతే చాలా సాటిస్ఫాక్టరీ ఒక హ్యాపీగా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ ద క్లయింట్? క్లయింట్ ఏమనుకుంటున్నారు? క్లయింట్‌తో కూడా మాట్లాడదాం. మనతో పాటుగా ఓనర్స్ ఉన్నారు. దుర్గాప్రసాద్ గారితో మాట్లాడదాం. హలో అండి నమస్తే దుర్గాప్రసాద్ అండి. గారు. యాక్చువల్లీ ఈ 360 అంటే ఎందుకో మీకంత ఇష్టం? 360, నా డేట్ ఆఫ్ బర్త్ is 9, ఆ! and 360 is the sum of the 360 is 9. యాహ్! Okay, and I am basically from mathematics background. ఓకే. Okay, anything I look from a 360 holistic view. That's what whatever the villa number is also 360. There are two themes we incorporated. ఏంటంటే మెయిన్గా మాకు రెండు థీమ్స్, ఒకటి ఏంటంటే 360 degrees. The second is హ్మ్. green initiative. What is mean is which is good for earth. అవును. మనం భూమికి ఏదైతే మంచో అది చేయాలి. దేర్ ఫోర్ వాట్ ఎవర్ ఆల్ ది కలర్స్ వీ చోస్ ఆల్ ఆర్ ఎర్త్లీ కలర్స్. I believe in sustainability. ట్రూ. Sustainability, earthly, అందుకనే therefore that is what our theme, and it worked out well with Praveen garu and the హ్మ్. team. It's fantastic team. మీరు చెప్పింది తను తీసుకోవాలి, అలాగే ప్రాసెస్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయాలి కదా! ఎలా అనిపించింది ఆ డిస్కషన్స్ కావచ్చు, కన్వర్జేషన్స్? అంటే ఓకే. మనం అనుకున్నది మనం చెప్పాము. దే గేవ్ అస్ ఎ రివిజన్, హ్మ్. అండ్ వీ కవర్డ్ ఎ కపుల్ ఆఫ్ రివిజన్స్ దాన్ని, అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే డిడ్ ఫస్ట్ టైం రైట్. ఓహ్! ఓకే. వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ రివిజన్ వీ ఫౌండ్ ఇట్ గుడ్. హ్మ్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్గా ద సోబర్ కలర్స్. ఆ ఎగ్జాక్ట్‌లీ. కలర్ థీమ్ ఆల్సో ఇఫ్ యూ సీ ఎనీథింగ్, నో బ్రైట్ కలర్స్ వర్ యూస్డ్ అవును. అక్రాస్ ది హౌస్. ఎందుకంటే వీ లైక్ లైటింగ్. హ్మ్. మెయిన్గా వీ జస్ట్ టుక్ ఎనఫ్ కేర్ టు గో ఫర్ ఎనఫ్ లైటింగ్ ఫర్ ది హౌస్. వన్ ఈజ్ డే లైటింగ్. Okay, all the glass facades. Second is the lighting inside the house. యాహ్! Even our lift also, if you see, హుహు. it's a glass lift, so that the light that is coming విజిబుల్‌గా ఉండాలి. inside గా లోపలికి మొత్తము ఆ లైట్ మొత్తం లోపలికి రావాలి అని చెప్పి we made a transparent lift. యూజువల్‌గానే హస్బెండ్స్‌కొక ఆలోచనలేవో ఉంటాయి. ఆ తర్వాత మీకొక డిఫరెంట్ వెర్షన్ అనేది ఉంటుంది. మీకు తగ్గట్టుగా మీరే డిజైన్ చేయాలి అనుకుంటారు. మీకున్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా కలిసాయా? అవునండి. మొత్తం కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ అయ్యామండి. హ్మ్. అంటే మాకేమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నా మేడం చాలా ఓపికగా చేసేవాళ్ళు. ఫస్ట్ వినడం అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతిదీ టేక్ ఓవర్ చేసుకొని దాన్ని బట్టి మాకు సజెషన్స్ ఇచ్చి కరెక్ట్ హ్మ్. చేసుకునేవాళ్ళు. అమ్మ ఇప్పుడు ఫస్ట్ ఇల్లు తీసుకున్న తర్వాత మొత్తం అంతా మార్చి ఈ ఇల్లు రూపం మారిపోయిన తర్వాత ఏమనిపించింది మీకు? చాలా బాగా చేయించారు. అంటే నాకు కూడా ఎప్పుడు మోడర్న్‌గా మారుతూ ఉండడమే అలవాటు. అంటే ఓహ్! ఇటు పాత వాటిలతో పాటు కొత్తది కూడా పిల్లలతో మనం అనుకరించాలని. హ్మ్. మనదే పట్టుదల అనేది లేదు. అందుకని వాళ్ళకి ఇష్టం వచ్చిన నేను ఇది ఇట్లా ఉండాలి, నాకు ఇట్లా ఉండాలంటే నా ఇష్ట ప్రకారమే చేశాడు. ఓహ్! ఓకే. నాది నాకు చేశాడు, తనది తనకి చేశాడు. వాళ్ళ నాన్నగారికి ఏది కావాలో అది.
నేను అన్నీ చూసిన తర్వాత ఒక పూజా రూమ్‌ని చూస్తే నాకు అందులో శివుడు చాలా కొత్తగా కనిపించాడు. కాకపోతే అది పాత ఫోటో. శివుడికి నేనెప్పుడు అలా మీసాలతో చూడలేదు. అందులో కూడా నాగఫణి కూడా ఒక కిరీటంలాగా అమరిపోయి ఉన్నటువంటి నాగఫణి. ఎప్పటిది ఆ ఫోటో అసలు? దాన్ని ఎలా ఎలాబొరేట్ చేశారు అంతలా? అది మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి ఉంది ఫోటో. హ్మ్. మా ఫాదర్ వాళ్ళు దసరా ఉత్సవాలు చేసేవాళ్ళు. ఓకే. అందుకని రవివర్మ పెయింటింగ్ అనమాట అది. హ్మ్. చాలా బాగుంటుంది. హ్మ్. సరే దాన్నే గ్లాస్లోకి ఇంప్లిమెంట్ చేసి పెట్టారు. చాలా బావుంది అది. అది ఆయన పెయింటింగ్ వేసింది చాలా బాగుంది. అది వరల్డ్ ఫేమస్ అది. అవును. అది చాలా బావుంది. మీకది నచ్చిందా? మొత్తం ఈ ఇంట్లో 3 ఫ్లోర్స్‌లో ఏది నచ్చింది బాగా? మొత్తం 3 బాగానే ఉన్నాయి నాకు. సో, విశ్వ ఎలా అనిపించింది నీకిల్లు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఇంటి నుంచి ఈ ఇంటికే చూడంగానే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే అది మనం ఓన్‌గా కొనుక్కున్నవి. ఇది మొత్తం కంబైన్డ్‌గా ఉన్నాయి. హ్మ్. ప్రతి ఒక్కటి కలర్స్ మ్యాచ్ అయ్యాయి. అక్కడ అనుకో మనం నార్మల్‌గా ప్రతి ఒక్కటి మనం ఓన్‌గా కొన్నదే కానీ ఇక్కడ ఏంటంటే మనం కలర్స్ మ్యాచ్ చేసి కొనుక్కోవడం, మొత్తం దానికి డిస్కస్ చేసి తగ్గట్టుగా కొనుక్కున్నాం డిజైన్ చేయడం. కాబట్టి We built a constructed house. సో, ఆంటీకి ఎన్ని మార్క్స్ ఇస్తావు? ప్రవీణ ఆంటీకి? ఫుల్ మార్క్స్. ఫుల్ మార్క్స్. దట్స్ గ్రేట్. థాంక్ యూ విశ్వ. థాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ Thank టు you యూ so much అండి. అండి. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.